హాయ్ అండి అందరికీ. చూసారా శారీ? ఇది వచ్చి 600 రూపాయలు. అమ్మేవి కాదండి, శ్రావణ మాసానికి మా పాప నాకు తెచ్చింది. ఇది 600. నేను అంటాను, ఇది ఇంకా రేట్ ఎక్కువ పెట్టావు నాకు, ఇది 600 ఉండొచ్చు, 600లో నాకు ఎందుకు, ఏ 300లోనో అలా తీసుకురావచ్చు కదా అని చెప్తాను. ఎందుకంటే నేను శారీస్ మాత్రం కాస్ట్ ఎక్కువ కట్టనండి. ఎందుకు కట్టను అంటే, ఎందుకు కట్టరు అని మీకు డౌట్ వస్తుందేమో. ఏ చీర అయినా సరే, చీర కడితే మనం చీర కన్నం రావాలి. అది 200, 100, 1000, 10,000 ఇలా అయితే మనం లెక్కేసుకోకూడదు. చూసారా? ఇది 600. నాకు మా పాప ఎక్కువ పెట్టే తెచ్చింది, నాకెందుకు 300లో సరిపోతుంది కదా అని నేను అనుకున్నాను. శ్రావణ మాసానికి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి నాకు ఈ శారీ తెచ్చింది. అయితే ఇంకా 2 కూడా తీసుకొచ్చింది. ఇది పళ్ళు, ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇదెంతో తెలుసా? 250 రూపాయలు. ఎలా ఉంది మీరే చెప్పాలి. ఇంకొకటి కూడా తీసుకొచ్చింది, బ్లాక్. తనకు నచ్చిందంట. ఈ 3 శారీస్ మాత్రం మా పాప నా కోసం తెచ్చింది. బ్లాక్ అమ్మ, శారీ క్వాలిటీ బాగుంది. ఈ 2 500 అనమాట. ఇది ఒక్కటే 600. నేనైతే అలాంటివి ఇది కాకుండా 2 తేవచ్చు కదా అని మా పాపతో చెప్పాను. ఇకపోతే మా పాప కూడా తెచ్చుకుంది. ఇది 850 రూపాయలు. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు, చాలా బాగుంది. 850 రూపాయలు. ఇది కూడా అంతే. బ్లౌజ్ అయితే పళ్ళు, బ్లౌజ్ ఇది ఇచ్చాడు. ఇది చీర పట్టు చీరలాగా చాలా బాగుంది. ఇవి మా పాపయ్యి. ఈ 2 850, 850. ఇకపోతే 325 రూపాయలు రోజ్ వరల్డ్ డైలీ వేర్కి తెచ్చుకుందనమాట. తన ఆఫీస్కి వెళ్తుంది కదా. ఇది 325 రూపాయలు. ఇది కూడా ఈ 2 డిజైన్ ఒకేలాగుంది, కానీ కలర్స్ వేరుగా ఉన్నాయి. బాగుందిలే అనిపించిందంట తనకి. ఈ 2 తెచ్చుకుంది. చూసారా? ఈ 3 వచ్చి 1000 రూపాయలు అన్నమాట. బాగున్నాయా? మా పాప చీరలు, నా చీరలు మీరే చెప్పాలి ఎలా ఉన్నాయో.